నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవగాహనాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మొక్కలు నాటడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్న నాయకులు. మన్యం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లేలా చేయడమే లక్ష్యమని వెల్లడి. విజయనగరంలో జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం పండుగ ఏర్పాట్లపై చర్చ 8 అంశాలకు ఆమోదం తెలిపిన కౌన్సిల్. జిల్లాలోని ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారుల సమిష్టి కృషితోనే స్వచ్ఛ పార్వతీపురం సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా బెలగాంలోని చర్చి వీధిలో గల మున్సిపల్ పార్కు వద్ద స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పారిశుధ్య కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలను నాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అధికారులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ పార్వతీపురం ఒకరోజు కార్యక్రమంతో జరిగేది కాదని ఇది అలవాటుగా మారాలని పేర్కొన్నారు. ప్రతిరోజు తమ ఇంటి పరిసరాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే స్వచ్ఛ పార్వతీపురం సాధ్యం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. గృహాలు, కార్యాలయాలు, వాణిజ్య, వ్యాపార సంస్థల్లో పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను శాస్త్రీయ పద్ధతుల్లో తొలగించడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాసరాజు, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే ఉంటానని ఈరోజు నేను వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రతిజ్ఞ పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. విజయనగరంలోని పురవీధుల్లో సత్యసాయిబాబా రథోత్సవం వేడుకగా సాగింది. హంస వాహనంపై కొలువుదీరిన స్వామివారిని కోట నుంచి 3 లాంతర్లు గంట స్తంభం మీదుగా ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా దివ్యత్వాన్ని, ఆయన సేవలను స్మరించుకుంటూ భజనలు చేస్తూ అనుభూతి చెందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ, సేవ, శాంతిని విశ్వవ్యాప్తం చేసిన భగవాన్ సత్యసాయి 100వ పుట్టినరోజును ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవాలుగా జరిపించడం హర్షణీయమన్నారు. భగవాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సేవాదళ సభ్యులు తెంటు విజయలక్ష్మి, జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జి సమన్వయకర్త ఉజ్వల, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయనగరం సత్యసాయి సేవా సంస్థలు విజయనగరం జిల్లా తరపున ఈరోజు 19వ తారీఖు అంటే స్వామివారు నవంబర్ 19ని ప్రతి ఏడాదికి మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించుకుంటారు. అలాగే ప్రతి నెల 19వ తారీఖు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ కూడాను 19వ తారీఖు మహిళా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. స్వామివారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల ఈ 19వ తారీఖుని మేము విజయనగరం జిల్లా తరపున సామూహికంగా యావత్ జిల్లా అంతా కూడా అన్ని జోన్లు 8 జోన్లు ఉన్నాయి. 8 జోన్ల నుంచి కూడాను ప్రతి చోట, ప్రతి సమితి, ప్రతి భజన మండలి నుంచి మహిళలు అందరూ కూడాను స్వామివారి యొక్క ర్యాలీని, వాక్ ఫర్ వాల్యూ ర్యాలీని ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీని ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏం లేదు, స్వామివారి యొక్క నామాన్ని, స్వామివారి యొక్క సేవల్ని, స్వామివారి యొక్క సత్యజయంతి ఉత్సవాల్లో స్వామి ఏ విధంగా అయినటువంటి లవ్ ఆల్ సర్వ్ ఆల్, అలాగే ప్రేమగా అందరితో ఉండండి, సర్వీస్ చేయండి, ఏదైతే స్వామివారు ఇస్తున్నటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ తెలియజేయాలి, అందరూ ఆ దృష్టితో మెలగాలనే ఉద్దేశంతో
ఈరోజు ఈ వాక్ ఫర్ వాల్యూ కార్యక్రమాన్ని యావత్ జిల్లా అంతటా కూడా సత్యసాయి సేవా సంస్థలు విజయనగరం జిల్లా అంతటా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో మా మహిళా కోఆర్డినేటర్స్ అందరూ కూడాను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి 10 సమితులు మరియు భజన మండళ్ళు అందరూ ఇటు డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురం, అలాగే మన జర్జాపేట, అలాగే విజయనగరంలో ఉన్నటువంటి 5 సమితులు కూడా కాలనీ నుంచి ప్రదీప్ నగర్, బీసీ కాలనీ, ఓం మందిరం, అలాగే సాయి బృందావన్, ఇట్లా అన్ని సమితులు కూడాను ఇందులో పార్టిసిపేట్ చేసి ఇందులోని మేము స్కిల్ డెవలప్మెంట్లో కూడాను పిల్లల్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ పిల్లలు కూడా ఈరోజు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఇలా స్వామివారి యొక్క నామాన్ని ప్రతి గ్రామానికి చేరాలనే ఉద్దేశంతో ఈ మహిళా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఎంతమంది వచ్చి ఈరోజు అన్ని చోట్ల నుంచి వచ్చి పాలు పంచుకుంటున్నారు. అలాగే జిల్లాలో కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. స్వామివారి పుట్టు పండుగని ఇదే శక్తితో, ఇదే ఆనందంతో అన్ని చోట్ల కూడా నిర్వహించుకోవాలని కోరుకుంటూ మీ అందరి దశలు తీసుకుంటున్నాను. మహిళా ర్యాలీ చేసుకుంటున్నాం. స్వామివారు 100వ జయంతి సందర్భంగా 8 జోన్ల నుంచి ఇక్కడ రూరల్, అర్బన్ కలిపి చేసుకుంటున్నాము. విజయనగరం జిల్లా అంతా కలిపి చేసుకుంటున్నాము. మన కోట జంక్షన్లో అందరూ అన్ని సమితుల నుంచి మహిళలందరూ వచ్చారు. 3 గంటలకి ఇక్కడ ర్యాలీ స్టార్ట్ చేసుకొని అలాగా మూలాంతర్లు వరకు వెళ్ళి అక్కడి నుంచి మన పైడితల్లి అమ్మవారి గుడి మీదుగా, గంటస్తంభం మీదుగా, అలాగే అక్కడ ఎల్లారమ్మ అమ్మవారి గుడి ఉంది, అక్కడ మేము ఎండ్ చేసుకుంటాము. పార్వతీపురం మన్యం జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లేలా చేయడమే తన ప్రధాన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మన్యం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన రహదారి సౌకర్యం లేని 264 గ్రామాలకు నిధుల లభ్యతను బట్టి దశల వారీగా రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. అందులో భాగంగా సిహెచ్జే భద్ర, ఏడీజే భద్ర, కప్పకల్లు గ్రామాల్లో వేసిన రహదారులను స్వయంగా వెళ్లి తనిఖీ చేసి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మారుమూర గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించి డోలీ మోతలు లేకుండా చేస్తామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన రహదారులు నిర్మించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు దశల వారీగా రహదారులు వేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. తాడికొండ జలపాతాన్ని సందర్శించిన ఆయన ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ప్రత్యేక ఉప కలెక్టర్ పి ధర్మచంద్రారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ విజిట్లో రావడం జరిగింది. బేసిక్గా ఈరోజు ఈ విజిట్లో అనేక డిపార్ట్మెంట్లవి చూడడం జరిగింది. ఒక రెసిడెన్షియల్ స్కూలు, ఒక మోడల్ స్కూలు, మిడ్ డే మీల్స్, ఒక సిహెచ్సి, అదేవిధంగా ఒక విలేజ్ సెక్రటేరియట్, అలాగే కొంతమంది లోకల్ రైతులతోటి వాళ్ళకున్న ఇబ్బందులన్నీ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా గ్రామస్థాయి సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది చెక్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ డోలీ వాడేటువంటి రోడ్లని వాటికి ఒక పరిష్కారం చూపాలి అనేటువంటిది ఒక తక్షణంగా నిర్ణయం తీసుకుని నిన్న ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో భాగంగానే ఈరోజు ఇంజనీరింగ్ శాఖ నుంచి, అదేవిధంగా ఈ డోమా డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పెక్షన్ పంపించాం. ఎక్కడెక్కడ మనకున్న 264 డోలీ రోడ్లని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఒక అంబులెన్స్ వాళ్ళ గ్రామానికి వెళ్ళడం అనేది తక్షణ కర్తవ్యం. పూర్తి స్థాయిలో బీటీ రోడ్లు తీసుకెళ్లడం అనేది లాంగ్ టర్మ్ గోల్ అయినప్పటికీ కూడా ఫండ్స్ వచ్చిన కొద్దీ వాటిని అన్ని కూడా వేసుకుంటూ వెళ్తాం, ఫండ్స్ అవైలబిలిటీని బట్టి. కానీ ఇమ్మీడియట్ అయితే ఒక టాస్క్ అనుకున్నది ఏంటంటే, నా ప్రయత్నంలో భాగంగా ఇన్స్టెంట్గా ముందు అంబులెన్స్ అయితే ప్రతి గ్రామానికి వెళ్ళాలి. దానికి మనం ఏం చేయగలం అనేటువంటిది ఒక వర్క్ చేస్తున్నాం మేము. అందులో భాగంగానే 264 రోడ్లని కూడా ఇన్స్పెక్షన్ ఫస్ట్ టైం ఫుల్ షేప్ ఇన్స్పెక్ట్ చేసుకురామని చెప్పి పంపించాం. అందులో భాగంగా ఈరోజు మేము కూడా తాడికొండ నుంచి పైన ఉన్నటువంటి 3 గ్రామాలకి ఉన్నటువంటి ఒక డోలీ రోడ్ని మొత్తం కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. తక్షణ పరిష్కారాలకు ఉన్నటువంటి
అవకాశాలన్నీ కూడా అక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఉన్నంతలో వీలైనంత త్వరగా మనం మాకున్నటువంటి ప్రొవిజన్స్లో వాటికి పరిష్కారం చెప్పడానికి మాకు కొన్ని అవకాశాలు కనిపించాయి. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి దత్తత తీసుకోవాలని, వీలు కాని పక్షంలో టెర్రస్ గార్డెన్ను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సూచించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల సంరక్షణలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, పాఠశాలలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చెట్లు నరికివేయడం వలన పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, పచ్చదనం పెంపొందించకపోతే భవిష్యత్తు తరాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మొక్కలు నాటడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు. క్వాలిటీ లైఫ్ కోసం మొక్కలు అనివార్యమని స్పష్టం చేశారు. స్థలం లేని ప్రాంతాల్లో టెర్రస్ గార్డెనింగ్ ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తీసుకుంటున్నాము? ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము, ఏదో గవర్నమెంట్ కోసం కాదు చేసుకునేది. ఇదంతా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన జీవిత నాణ్యతను పెంచుకోవడం కోసము డిఫరెంట్ థీమ్స్ తీసుకుంటున్నాం. ప్రతి వారం కూడా ఒక్కొక్క థీమ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఒక థీమ్ తీసుకొని 3వ శనివారం నాడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ముఖ్య ఉద్దేశం. ప్రజా భాగస్వామ్యం దీంట్లో అత్యంత అవసరం. ఆఫీసర్స్ చేసి వెళ్ళేది కాదు ఈ ప్రోగ్రాం. ఇది మీ భాగస్వామ్యంతో ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ సక్సెస్ చేయాల్సిన ప్రోగ్రాము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దాన్ని షార్ట్గా మనం సాసా అనుకుంటున్నాం. సో మన ఇంట్లో పిల్లలకు ముద్దు పేర్లు ఉన్నట్టు దీనికి కూడా సాసా అనే ముద్దు పేరు ఉంటుంది. సో ఈసారి మనం చూసుకుంటే, ఈ శనివారం మనం చూసుకుంటే మనకు గ్రీన్ ఆంధ్ర, గ్రీన్ ఏపీ అనేది మనకు ఈసారి ఈ నెలకు సంబంధించిన థీమ్. అది విజయవాడలో క్లౌడ్ బస్ట్ రావడంతో ఒక్కసారి వచ్చి ఊరి మీద పడిపోయే వాటర్. సో మనం ప్లాన్ చేసుకున్న డ్రైన్కి ఆ క్లౌడ్ బస్ట్ రావడంతో వచ్చే నీళ్లకు విధంగా మనకు లేదు, మనకు ప్లానింగ్ లేదు. దీనికంతా కారణం ఏంటి? మనమే మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసిన ఈ వాతావరణం ఏదైతే రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉన్నాయో, నేచరే తీసుకొని ఉంది ఆ రెగ్యులేటరీ మెకానిజమ్స్ అని, అవన్నీ డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చాం. పొల్యూషన్తో కానీ, చెట్లు నరకడం కానీ, వీటన్నిటితో. సో దాంతో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పడిపోతూ వస్తుంది మనకి ఇప్పుడు. సో మళ్ళీ మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ సైడ్ దృష్టి పెట్టాలి. దానికి ఏం చేయాలో మనంతా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తుంది, ప్రజలు భాగస్వాములు కావాలి. ముఖ్యంగా ఇందులో మనం ఏం చేస్తాం? చెట్లు పెంచడం. ప్రతి ఒక్కరం ఒక చెట్టు అడాప్ట్ చేసుకుందాం. ఈ వీక్ మన థీమ్లో గ్రీనరీ పెంచాలి. ప్రతి ఒక్కరం ఒక చెట్టు అడాప్ట్ చేసుకుందాం. ఇక్కడ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఈరోజు కొంచెం కష్టం అనిపించవచ్చు. ఫస్ట్ రోజు వచ్చి ఆ చెట్టు ఏదైతే చూసి మనము కొంచెం కష్టం అనిపించవచ్చు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు దాంతో ఒక ఎంపతి పెరుగుతుంది, దాంతో ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది మనకు ఆ చెట్టుతో. ఈ మంత్ మన సాసాల థీమ్ కాబట్టి గ్రీనరీ గురించి కూడా మాట్లాడతాము, అవేర్నెస్ పెంచుతాం. దీంట్లో ముఖ్యంగా అంతకంటే స్టూడెంట్ పార్టిసిపేషన్. యు ఆర్ ది అంబాసిడర్స్. మీ పార్టిసిపేషన్ లేకపోతే కాదు ఇది. స్టూడెంట్స్ ఆర్ ది బెస్ట్ అంబాసిడర్స్ ఫర్ ఎనీ ప్రోగ్రామ్. సో మీరు ఇప్పటి నుంచే మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి గ్రీనరీ. ఎందుకు? మిగతా పెద్దలంతా ఆఫ్ ది లైఫ్ అయిపోయింది వాళ్ళది, మిగతా ఆఫే ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీదే. ఇప్పుడు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసమే ఇప్పుడు స్ట్రగుల్ చేసేది. సో మీకు బెటర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, మీకు బెటర్ సరౌండింగ్స్ ఉండాలి, బెటర్ లైఫ్ ఉండాలి. సో మీరు ఇన్వాల్వ్ కావాలి దీంట్లో. స్టూడెంట్స్ యాక్టివ్గా ఇన్వాల్వ్ కావాలి. మీరు గ్రూప్స్ ఫామ్ చేసుకోండి. ఒక 10 మంది పిల్లలు, ఎవరో బయట వాళ్ళు వచ్చి చేయరు. మీరు 10 మంది పిల్లలు ఫామ్ కండి, ఒక 10 చెట్లు పెంచుకోండి. ఆ 10 చెట్లు పెంచేస్తే మీ లైఫ్ అంతా చెప్పుకోవచ్చు కదా, ఆ 10 చెట్లు మేమే పెంచిందని. అంతకుమించి మనం చెప్పుకోవడానికి ఏముంటుంది? సో దయచేసి స్టూడెంట్ పార్టిసిపేషన్ కూడా బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ కలుస్తున్నాం మనము ఈ గ్రీనరీ మీద. సో మీరు ఉదయం ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద 2024-25 సంవత్సరానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో జరిగిన పనులకు ఎస్ఆర్పి, డిఆర్పీలు సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ శ్రీహరి మాట్లాడుతూ 20 పంచాయతీల్లో సోషల్ ఆడిట్ బృందాలు నిర్వహించిన తనిఖీలలో కొలతల్లో వ్యత్యాసం, పనికి రాకుండా మస్టర్లలో అటెండెన్స్ వేసి చనిపోయిన వారి పేర్లు రాసి వేతనాలు తీసుకున్నట్లు డిఆర్పీలు గుర్తించారన్నారు. అధికారులు 13,38,000 రికవరీకి ఆదేశించామని చెప్తున్నట్టుగా ఒక్క లక్కగూడ గ్రామంలోనే 13 లక్షలకు పైగా అవకతవకలకు పాల్పడినట్లు సోషల్ ఆడిట్ ప్రజావేదికలో వెల్లడించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తప్పనిసరి. పూర్తి నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఈ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 19 సోషల్ ఆడిట్లు బహిరంగ విచారణలో 27 పంచాయతీలకు గాను ఇంతవరకు 20 పంచాయతీలకు మనం డెసిషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఇక్కడికి ఈ ఆర్థిక సంవత్సరంలో గత అంటే 30/9/2025 నుండి 18/9/2025లో ఈ సోషల్ ఆడిట్ ప్రక్రియ జరిగింది. ఈ పీరియడ్ ఏమొచ్చి 1/4/2024 నుండి 31/3/2025 ఒక సంవత్సర కాలానికి గ్రామాల్లో ఆడిట్ నిర్వహించి బహిరంగ విచారణకి ఈరోజు ఇక్కడ మనకి సమర్పించడం జరిగింది. ఇందులో ఈ సంవత్సర కాలంలో వేతనాల రూపాన 28,21,13,697 వేతనాల రూపంలో ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ రూపంలో 7,68,05,330 రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లింపులు జరిగింది. టోటల్గా 35,89,19,027 ఖర్చు ఆడిట్ జరిగిన కాలానికి ఖర్చు చేయడం జరిగింది. ఇంతవరకు 20 పంచాయతీలకు గాను మనం ఆడిట్ జరిపాము, ప్రజావేదిక నిర్వహించిన భాగంగా మనకి ఇంతవరకు 13,32,318 రూపాయలు రికవరీ రూపంలో రికవరీకి ఆదేశించడం జరిగింది. అలాగే ఫైన్ రూపంలో 77,870 రూపాయలు ఫైన్లు విధించడం జరిగింది. ఇంకా 4 పంచాయతీలు ఉన్నాయి. పూర్తి వివరాలు మీకు త్వరలో అందజేస్తాం. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. త్వరలో జరగనున్న పైడితల్లమ్మ జాతరకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ముందుగా 0 అవర్లో పలువురు సభ్యులు వివిధ సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. అనంతరం ఎజెండాలో పొందుపరిచిన 9 అంశాలలో 8 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పైడితల్లమ్మ
జాతర నేపథ్యంలో ప్రజలకు భక్తులకు సౌకర్యవంతమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే నగరంలో రహదారుల పాక్షిక మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు. అలాగే నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. వీధి దీపాల సమస్య లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించామన్నారు. అందరి సమన్వయంతో జాతరను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని డివిజన్ల అభివృద్ధి ధ్యేయంగా కౌన్సిల్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కమిషనర్ పల్లి నల్లనయ్య, ఫ్లోర్ లీడర్ ఎస్ఎస్వివి రాజేష్, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఎజెండాలోని 9 అంశాలను పొందుపరచడం జరిగింది. 9 అంశాలు కూడా సభ్యులందరూ ఆమోదం అలాగే దానికి అనుబంధ ఎజెండాలో 9 అంశాలకు 8 అంశాలకు ఆమోదం పడి ఒక సబ్జెక్ట్ని వాయిదా వేయడం జరిగింది. అలాగే టేబుల్ ఎజెండాని ఒకటి పొందుపరచడం జరిగింది. దానికి కూడా సభ్యులందరూ ఆమోదం పలికారు. అలాగే వస్తున్న పైడితలం పండుగ సందర్భంగా వివిధ పనులకు అవసరమైన పనులన్నీ పూర్తి చేయమని అధికారులు ఆదేశించడం జరిగింది. అలాగే కొన్ని పనులు ప్రారంభించడం కూడా జరిగింది. విజయనగరం ప్రజలందరిపైన పైడితలమ్మ వారి అనుగ్రహం, ప్రజలందరూ సుఖ సంతోషాలు తారాగులు ఉండాలని, అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పైడితలమ్మని కోరుకుంటూ, అలాగే విజయనగరం అన్ని విధాల అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో కార్పొరేట్లతో వివిధ వాళ్ళ వార్డులోని సమస్యలన్నీ చెప్పి అధికారులను అడగడం జరిగింది. ఆ పనులన్నీ పూర్తి చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే అందరి సహాయ సహకారాలతో విజయనగరం అభివృద్ధి పరచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం ధర్మవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులందరూ విద్యతో పాటు సేవా కార్యక్రమాలను కూడా అలవాటు చేసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళమవుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల ఒక్కో థీమ్ని ఎంచుకొని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ నెల పర్యావరణ రక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, ఈ వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేసే థీమ్ను ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురజాడ అప్పారావు 163వ జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని సత్య డిగ్రీ కళాశాలలో జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురజాడ రచించిన కన్యాశుల్కం నాటక ప్రదర్శనలు చేస్తున్న మహిళా టీం సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ గురజాడ వెంకట అప్పారావు అడుగుజాడల్లో ప్రస్తుత సమాజం ఖచ్చితంగా నడవాలని, ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఆనాడే తెలిపారు. సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఆయన సాయశక్తులా కృషి చేశారని తెలిపారు. వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించి మహిళా చైతన్యం కోసం పాటుపడేవారన్నారు. గొప్ప సంఘ సంస్కర్త అయిన ఆయనను విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్యాశుల్కం నాటక సభ్యులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గురజాడ వెంకట అప్పారావు గారి 163వ జయంతి ఉత్సవాలను సెలబ్రేట్ చేస్తున్నామండి. ఎందుకంటే రేపు యాక్చువల్ 21 సెప్టెంబర్న మనం జరుపుకోవాలి దీన్ని. కాకపోతే సండే పడడంతో సెలవు దినం అవడం వలన ఈరోజు మా కళాశాలలో విద్యార్థులందరూ పాల్గొనాలనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి ఉత్సవాలను కళాశాలలో ఘనంగా జరుపుతాము. విద్యార్థులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఆయన గీతాలు దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులు, వంటి ఆయన ఫేమస్ సాంగ్స్ను కూడా పాడతారు. సో ఇలా ఏంటంటే ఆయన అటువంటి మహోన్నతమైన వ్యక్తి, మన విజయనగర వాసిగా ఉండి మన కళ్ళెదురుగా తిరిగిన అటువంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవడం మా కళాశాల చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ సంవత్సరం మేము స్పెషల్గా ఏం చేసామంటే, మన విజయనగరంలో గురజాడ వారు రాసిన కన్యాశుల్కం నాటకాన్ని ఒక మహిళా టీము ప్లే చేస్తున్నారు.
సో ఆ మహిళా టీం అందరినీ కూడా ఈరోజు పిలిచి మేము సత్కరించుకోవడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి మొత్తం ఆ టీం అందరూ కూడా 9 మంది సభ్యులు వచ్చారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మా కళాశాల తరపున తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులందరికీ మేము ఇచ్చే సందేశం ఏంటంటే, మన ఊర్లో నడియాడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి గురించి అందరం తెలుసుకొని ఆయన నుంచి మనం స్ఫూర్తిని పొంది మనం కూడా ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని, అటువంటి సంఘ సంస్కృతి నుంచి మనం తప్పకుండా స్ఫూర్తిని పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్రపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర సాధనకు తమ వంతు కృషి చేస్తామని సభికుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన పరిసరాలను ఏర్పాటు చేసి తద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసేందుకు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు. దీనిలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిసరాలను పరిశుభ్రం చేయడం, కాలువలను శుభ్రం చేయడం, మొక్కలను నాటడం తదితర పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు. వ్యాధులు సోకక ముందే వాటిని నివారించడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సుమారు 83 లక్షల టన్నుల చెత్తను తమ ప్రభుత్వం తొలగించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేసిందని తెలిపారు. ప్రజలంతా తమ ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరంలోని ఈ నెల 28న నిర్వహించే మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలకు హాజరై తమ సత్తా చాటాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కోలగట్ల నివాసంలో పోటీ నిర్వాహకులతో కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు కనకల కృష్ణ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో విజయనగరంలోని ఈ పోటీలు నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శ్రీ కనకల ఎర్రయ్య మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించే ఈ పోటీల్లో అన్ని జిల్లాల నుండి బాడీ బిల్డర్లు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలో గత సంవత్సరం స్టేట్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ మనం చేసుకోవడం జరిగింది. మరలా ఈ సంవత్సరం మా తండ్రి గారైన శ్రీ కనకల ఎర్రయ్య గారి పేరు మీద స్టేట్ బాడీ బిల్డింగ్ ఆ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మన ఆనంద గజపతి ఆడిటోరియంలో 28వ తారీఖుని పెట్టడం జరుగుతుంది. ఇది 12వ స్టేట్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ అవుతుంది విజయనగరంలోను. లాస్ట్ టైం 182 మంది బిల్డర్లు పాల్గొనడం జరిగింది విజయనగరంలో మనం చేసేటప్పుడు. ఎప్పుడు కూడా అంత పెద్ద మొత్తంలో ఇప్పుడు ఎవరు పాల్గొనలేదు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కనీసం 250 మంది బిల్డర్లు తప్పనిసరిగా పాల్గొంటారని మేము అందరం అనుకుంటున్నాం. విజయనగరం డిస్ట్రిక్ట్ మిగతా జిల్లాలందరికీ ఆ సర్క్యులేషన్ పంపించడం జరిగింది. అన్ని బాడీ బిల్డింగ్ ఆ సంస్థలకి ఇన్విటేషన్లు ఇవ్వడం జరిగింది. అందరి రెస్పాన్సిబిలిటీ చాలా బాగుంది. అమ్మవారి పండుగ దసరా సందర్భంగా విజయనగరం ఉత్సవాలకు సంబంధించి అనుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవగాహనాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మొక్కలు నాటడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలన్న నాయకులు. మన్యం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు వెళ్లేలా చేయడమే లక్ష్యమని వెల్లడి. విజయనగరంలో జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం పండుగ ఏర్పాట్లపై చర్చ 8 అంశాలకు ఆమోదం తెలిపిన కౌన్సిల్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.